మీ పేరేంటి? ఉప్పాల గణేష్ ఏమైంది? ఇది ఎందుకు రాలేదు అన్నదాన్ని సుఖీభవ? బీసర్వేలు కొంచెం కార్యక్రమం జరగలేదు అంతా నేను ఎకరాలు తగ్గింది. ఎందువల్ల తగ్గింది? ఈ బీసర్వేలో అంటే మా అన్నదమ్ములు కొంచెం అటు ఇటు పడింది. ఓకే, సో అలా ఇక్కడ తగ్గితే నీకెందుకు అన్నదాన్ని సుఖీభవ ఎందుకు రాలేదు? దాని మీద సంబంధం పెడుతుందా? అంటే తమ్ముడు లేదని అంటున్నారు సార్. ఎక్కడ వేయాలి తమ్ము? ఎక్కడ కంపేయాలి? ఎక్కడ కంపేయాలి వీడు? ఇక్కడ పట్టదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. డ్రాఫ్ట్ కేవైసీ ఈ ఫండ్ అని చేసావా? నమోదు చేశారు. అన్నదాత సుఖీభవకి ఏమైనా డేటా ఎంట్రీ చేస్తారా? కావచ్చు. సుఖీభవకి ఎవరైనా ఎలిజిబుల్ రైతులని మీరు డేటా ఎంట్రీ చేస్తారా? ముందు వచ్చిందా మీకు? ఇప్పుడు వస్తాను. మీకేం అర్థమైంది ఎందువల్ల ఈసారి రాలేదని? నేను ఈ డేటా ఏంటంటే తమ్ముడు లేదు కనుక నేను రావట్లేదని అంటాను. ఎవరు చెప్పారు? ఓకే, ఇంకొక రైతు ఎవరు? ఎందువల్ల మీకు వాళ్ళు పొలం సభ్యులు మీ పొలం చూపించదు సార్. ఎవరు చెప్పారు మీకు అట్లా? మన ఇక్కడ మన సాయి కానీ అట్లా డిస్టెన్స్ సర్వే ఎవరు? ఇక్కడ విలేజ్ సర్వే సర్వే బీఆర్ ఎవరు? విలేజ్ సర్వే ముందు వచ్చిందా మీకు లాస్ట్? ఓకే, మీకు బాగానప్పుడు మీకు ఏం చేశారు? కాగితాలు సాయి గారికి జిరాక్స్ ఇచ్చాను సార్. నుంచి ప్రాబ్లం ఏందో అడిగాను సార్. అడిగితే ల్యాండ్ ప్రాబ్లం మీకు ఎట్లా చూపిస్తుంది అన్నారు సార్. ఆయన సర్వే గారిని అడిగాను సార్. నేను సర్వే గారు అన్నారు దాని ప్రాబ్లం లేదు ఆయన చెబుతున్నాను సార్. మరి ఇట్లా ఇద్దరికి క్యాల్కులేట్ చేశాను సార్. దాని ప్రాబ్లం వల్ల ల్యాండ్ మీకు వేరే వాళ్ళకి చేస్తాం వల్ల మాకు ఆ ప్రాబ్లం అని చెప్పారు సార్. వీళ్ళకి అన్నదాత సుఖీభవ రాలేనప్పుడు ఏం చేయాలని అనుకున్నారు సార్? ప్రాబ్లం అయితే లాస్ట్ టైం 2025 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడినప్పుడు ఎట్లానే ప్రాబ్లం అయితే పాస్బుక్ కంప్లీట్ చేస్తే పండి అమౌంట్ వెంటనే 15 days రేటింగ్ సేమ్ అదే ప్రాబ్లం. ఇప్పుడు పట్టణ డ్రాఫ్ట్ పాస్బుక్ వీళ్ళకి వస్తుందా లేదా? అంత కరెక్ట్గా ఉంటుంది. మీకు డ్రాఫ్ట్ పట్టణ పాస్బుక్ వచ్చిందా? ఇప్పుడు రైతు సర్వే తర్వాత ప్రభుత్వ రాజముద్రతో ఇస్తున్నాం కదా, వీళ్ళకి రాలేదు. అంటే వీళ్ళు రైతు సర్వేలోనే లేరు కదయ్యా. పోయిన సంవత్సరం వచ్చి చెప్తా ఉన్నారు మ్యూటేషన్ అంటున్నారు. సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ ఈజ్ రైతులకి పోయిన సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం వాళ్ళకి ఎందుకు రావడం లేదు? ఎప్పుడు చెప్తారు మీరు? రేపు చెప్తారా? ఓకే, రైట్. ఇక్కడ సర్వే విలేజ్ సర్వేరా మీరు? ఈ 93 మంది వెబ్లైన్లో ఎందుకు లేదు? వీళ్ళకి అన్నదాత సుఖీభవ వచ్చిందా లేదా? ఏం చేశారు అప్పుడు మీరు? అంటే నేను ఇన్ఛార్జ్ సార్. ఎక్కడి నుంచి? ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు? సో 93 రైతులకి అన్నదాత సుఖీభవ రాలేదన్నారు కదా, మీరు అప్పుడు ఏం చేశారు? ఏం చేశారు? నాకు చదువు చెప్పొద్దు, మీరు ఏం చేశారు నేను తెలుసుకోవాలి. ఏం చేశారు? ఆయన లిస్ట్ తయారు చేశారు, దాఖలా తీసుకున్నారు, మీకు ఇచ్చారు. మీరేం చేశారు? మీకు ఎట్లా తెలిసింది వీళ్ళకి అన్నదాత సుఖీభవ రాలేదని? ఎవరు? ఏం చేశారు తర్వాత? మొన్న తెలియడం ఏంటయ్యా? ఇది ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది. మొన్న ప్రేమ ఏంటంటే మీరు ఉన్నావా గ్రామంలో? లేవా? సో నేను మిమ్మల్ని సస్పెండ్ చేయొచ్చు.
అంతేనా? ఏంటి ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్కి ఒకదానికి కూడా మీరు జవాబు ఇవ్వడం లేదు. మీ గ్రామంలో రైతులకి అందరికి సుఖీభావ రాలేదు. ఏమి అడుగుతుంటే మీరు జవాబు చెప్పలేకపోతే సస్పెండ్ చేయడానికి మంచి క్యాండిడేట్లు ఏమంటారు రాస్తారు గారు? రెక్టిఫై నీకు తెలియకపోతే ఎట్లా అయ్యా? ఇన్ని రోజులు ఆగిపోయి ఇలా ఏదో చుట్టూ పైన చర్యలు తీసుకుంటున్నాను. ఆ డీటెయిల్స్ మీరు ఏం పంపించారు సుజాతకి నాకు వాట్సాప్ చేయండి, నేను ఆమెతో మాట్లాడతాను. ఇది డీటెయిల్గా మీకు డిస్ట్రిక్ట్లో ఇంకెక్కడైనా ఉందా అన్నప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎక్సెల్ షీట్లో తయారు చేసి ఆ ఈవినింగ్ మీరు మొత్తం పట్నం మండలం ప్రజ్ఞం గ్రామంలో కొంతమంది రైతులు అన్నదాత సుఖీభవం డబ్బు పడడంలో డిలే అయింది అనడం వలన ఆ ఫిర్యాదు నాకు చేరడం వలన ఈరోజు సచివాలయంలో నేను, జిల్లా అగ్రికల్చర్ అధికారి, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ, అగ్రికల్చర్ అధికారులందరూ కూర్చొని దాన్ని డీటెయిల్గా స్టడీ చేయడం జరిగింది. ఇందులో చూస్తే వాళ్ళకి ఆధార్తో వాళ్ళ భూమిని లింక్ చేయడంలో లోపం కనబడుతుంది. కాబట్టి ఆ లిస్ట్ని మనము కమిషనర్ అగ్రికల్చర్ వారి కార్యాలయంలో టెక్నికల్ టీమ్కి పంపించడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తున్నారు. త్వరలో దీని గురించి పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని ఇప్పుడే నేను ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా తెలియచేయడం జరిగింది. అట్లే జిల్లాలో అన్ని చోట్ల కూడా అన్ని మండలాల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే దయచేసి ఆ డీటెయిల్స్ని ఒక రోజు లోపల నాకు జిల్లాది అధికారి, వ్యవసాయ శాఖ వారు నాకు ఇవ్వమని చెప్పాను. అవి కూడా పరిశీలి చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని మీ అందరికీ తెలియజేస్తాను.